నమస్తే అండి. ఈరోజు చెప్పబోయే కథ 'మాదా కవళం'. రచన సి. యమున గారు. మీరు కనుక మా ఛానల్‌ను మొదటిసారిగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతుండడం వలన ఈ వీడియోను మిస్ కాకుండా వినవచ్చు. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. పొద్దున్నే తాతయ్య నుండి ఫోన్. పుట్టినరోజు నాడు తాతయ్య తప్పకుండా శుభాకాంక్షలు తెలియజేస్తాడు. అది కొత్త కాదు. కానీ కార్తికేయ వీలు చూసుకొని ఒకసారి హైదరాబాద్ రా, నీతో వ్యక్తిగతంగా ఓ విషయం మాట్లాడాలి అని చెప్పటమే వింతగా ఉంది. తాతయ్యకు నాతో వ్యక్తిగతంగా మాట్లాడాల్సింది ఏముందో నాకు అర్థం కాలేదు. పాత ప్రేమ కథ ఏమన్నా చెబుతాడా, లేక ఏదన్నా గుప్తనిధి నాకు రాసిస్తాడా? నా సరదా ఆలోచనకు నవ్వు వచ్చినా ఏదో సీరియస్ విషయమే అయి ఉంటుందనే ఆలోచన నాలో ప్రారంభమైంది. ఆయనకున్న 4 సంతానంలో మా నాన్న చివరివాడైతే 7 మనవలు. మనవరాళ్లలో నేను చివరివాడిని. ప్రతి ఏడాది దీపావళికి అందరం తాతయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి పండుగ జరుపుకోవటం అలవాటు. తాతయ్య చెల్లెలు, తమ్ముడు కూడా వాళ్ళ పిల్లలు, మనవలు, మనవరాళ్లతో సహా వస్తారు. వాళ్ళందరూ తాతయ్య అంటే మహా గౌరవంగా చూస్తారు. సినిమాల్లోనే అలా ఉండటం సాధ్యం అనుకునేవారికి దీపావళి నాడు మా తాతయ్య ఇల్లు చూస్తే నిజంగా అలా ఉండొచ్చని నమ్ముతారు. కానీ అలా రావాలని ఆయన ఒత్తిడి పెట్టరు, వెంటపడరు. కానీ అందరూ కలవటానికి, ఆప్యాయతలు పంచుకోవటానికి ఆ పండగనే వేదికగా చేసుకున్నారు. బామ్మ చనిపోయిన ఏడాదిలో తప్పితే ఆ అలవాటు ఎప్పుడూ బ్రేక్ అవ్వలేదు. బామ్మ పోయిన తర్వాత 4 ఏళ్లుగా తాతయ్య ఒక్కరే ఒంటరిగా ఉంటున్నారు. ఎవరెంత చెప్పినా కూడా ఆయనకు వ్యాపారం మీద అనురాగము, డబ్బు పట్ల ఉన్న మమకారము ఎవ్వరి దగ్గరికి ఆయన చేరలేదు. నాన్న 25 ఏళ్ల క్రితమే ముంబై వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. మిగతా వాళ్ళందరూ హైదరాబాద్కి దగ్గరలోనే స్థిరపడటంతో తాతయ్యను తరచూ కలవటం వలన ఆయనతో చనువు కూడా ఎక్కువ. అలాంటిది మరి పర్సనల్ మ్యాటర్ అంటూ తాతయ్య నన్ను ఎందుకు పిలిచాడో అర్థం కావటం లేదు. తాతయ్యకి దాదాపుగా 60 ఏళ్లుగా నడుపుతున్న పెద్ద పచారీ కొట్టు ఉంది. చుట్టూతా సూపర్ మార్కెట్లు వచ్చిన ఆయన షాప్లో రష్ తగ్గలేదు. తక్కువ ధరకు ఎక్కువ క్వాలిటీ ఉన్న సరుకు అమ్మటమే ముఖ్య కారణమని మా నాన్నతో సహా అందరూ చెప్పుకునే విషయం. ఆ షాప్లో ఇప్పుడు 4 పనివాళ్లు పనిచేస్తున్నారు. హోమ్ డెలివరీ కూడా పెట్టడంతో ఎవరూ ఆయన షాప్ని వదులుకోలేదు. బాగా సంపాదించాడు. డబ్బుల దగ్గర మటుకు చాలా నిక్కచ్చి మనిషని పేరు. తన 4 పిల్లలకు చదువులతో పాటు ఆస్తి కూడా బానే ఇచ్చాడు. ఎంత సంపాదించినా ఆనాటి ఇల్లు, కొట్టు రూపురేఖల్ని మటుకు మార్చలేదు. డాబా మీద మటుకు తన కోసం ఓ ప్రత్యేకమైన గది కట్టుకున్నాడు. దానిలో మొత్తం తన వ్యాపారానికి సంబంధించిన అకౌంట్ బుక్స్ ఉంటాయి. ఇప్పటికీ ఏ రోజు లెక్కలు ఆ రోజు చూసుకొనిదే పడుకోడు. సాయంకాలం వేళ ఇంటికి చేరిన నన్ను తాతయ్య ఆధారంగా ఆహ్వానించాడు. వంట మనిషిని పిలిచి నాకు ఇష్టమైన వంటకాలు అడిగి తెలుసుకుని ఆమెకు ఆ లిస్టు చెప్పాడు. మా భోజనాలు అయిన తర్వాత డాబా మీదకు దారి తీశాడు తాతయ్య. నేను సంవత్సరం క్రితం చేరిన నా ఉద్యోగం గురించి కాసేపు తాతయ్య నాతో మాట్లాడాడు. నేను నీతో ఓ ఆంతరంగిక విషయం చెప్పబోతున్నాను. నీతో మాత్రమే. ఎందుకంటే నీకు ఓ బాధ్యత అప్పగించబోతున్నాను అన్నాడు. చెప్పబోయే విషయానికి ఆరంభంగా నాలో ఓ ఉత్సుకత. చెప్పండి తాతయ్య అన్నాను. మాదా కవళం అంటే తెలుసా అన్నాడు. అయోమయంగా చూశాను, తెలియనట్టు. అడ్డంగా తల ఊపాను. ఆ పదానికి అనుభవంతో కూడుకున్న అర్థం నాకు తెలుసు అన్నాడు, ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు. ఒక క్షణం ఆగి దీర్ఘంగా నిట్టూర్చి చెప్పటం మొదలెట్టాడు. మాది మచిలీపట్నం దగ్గర ఓ చిన్న ఊరు. మా నాన్నకి మేము 3 సంతానం. ఏమైందో తెలియదు, ఉన్నట్టుండి నాన్న దేశాలు పట్టిపోయాడు. మతి భ్రమించి అని కొందరంటే కాదు, చిత్తం చలించి వీధి చివర చింతామణితో వెళ్ళిపోయాడని కొందరన్నారు. ఆ రెంటిలో కారణం ఏదైనా గాని ఆయనకు ఆ మతిభ్రమణ తగ్గిపోయి తిరిగి వస్తే బాగుండునని అమ్మ అనుకుంది. ఆయన మతిభ్రమణో చిత్తచాంచల్యమో తగ్గిందో లేదో తెలియదు గాని ఆయన మాత్రం ఇంటికి తిరిగి రాలేదు. విషయం మాకు పూర్తిగా అర్థం కాని వయసైనా ఆకలి గురించి మటుకు బానే అర్థమైంది. అమ్మ వంటలక్క అయింది. ఓసారి ఎవరో పిలవగా పెద్ద పెద్ద వంటలు చేసే ఆవిడకి పెళ్లి వంటలో చేతికింద సాయంగా విజయవాడ వెళ్ళింది. అమ్మ పరిస్థితి తెలిసి ఆ చిన్న ఊరికన్నా ఇక్కడ ఎక్కువ అవకాశాలు ఉంటాయని ఆవిడ సలహా ఇవ్వటంతో మమ్మల్ని తీసుకుని అమ్మ విజయవాడ వచ్చేసింది. మమ్మల్ని స్కూల్స్లో చేర్పించింది. మేము ఎదుగుతున్న కొద్దీ మాకు లోటు లేకుండా కడుపు నింపే శక్తి స్వతహాగా బలహీనురాలైన ఆమె శరీరంలో సన్నగిలటం ఆరంభమైంది. ఆమెకు వేరే మార్గం లేక నాకు, నా తమ్ముడికి ఓ మార్గం చెప్పింది. ఆడపిల్ల కనుక చెల్లెలికి మటుకు ఆ పని చెప్పలేదు. పొద్దున్నే రాత్రి మిగిలిన అడుగు పొడుగు తినేసి స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళం. మాకు మధ్యాహ్నం 1 గంట నుండి 2 దాకా అన్నం తినడానికి విరామ సమయం.
బెల్ కొట్టగానే నేను, తమ్ముడు గిన్నె పట్టుకుని అమ్మ ఆకలి, మాదాకవలం తల్లి అని వీధుల్లో తిరిగేవాళ్ళం. ఒకరోజు వేసిన వాళ్ళు మరో రోజు వేసేవాళ్ళు కాదు. కొంతమంది విసుక్కునేవాళ్ళు. రోజు మేము వెళ్లే సమయానికి ఒక ఆవిడ వీధి మీదకి ఉన్న తన ఒక్కగానొక గదిలోకి కిటికీ పక్కన మంచం వేసుకుని అలసిపోయేదేమో కునుకు తీస్తూ ఉండేది. మా గొంతుకులకు ఆవిడ చటక్కున లేచేది. కాని విసుక్కోకుండా ఏదో ఒకటి పెట్టేది. కనీసం పండు అన్నా ఇచ్చేది. కొద్ది రోజుల తర్వాత ఏమిటి నాన్న, మీరెవరు, ఎక్కడ ఉంటారు అంటూ పలకరించింది. నాన్న వదిలేసి వెళ్ళిపోయి అమ్మ వంట మనిషిగా మారిన తర్వాత అందరూ మమ్మల్ని దూరంగా పెట్టినవారే కాని అలా ప్రేమగా పలకరించిన వారే లేరు. తాతయ్య కంఠం గద్గదమైంది. 2 చేతులు ఎత్తు ఆమెను తలుచుకొని అనుకుంటా గాలిలో దండం పెట్టాడు. కాస్త నీళ్లు తాగి తేరుకొని తిరిగి చెప్పటం మొదలుపెట్టాడు. ఆ గొంతులోని మా అర్ధవానికి మనసు మెత్తనైపోయింది. కొత్తావిడని కూడా చూడకుండా మా కథ చెప్పాము. విన్న ఆవిడ కళ్ళ నిండా దయ. 4 అరటిపళ్ళు మా చేతిలో పెట్టింది. 10 రోజుల తర్వాత మా అమ్మను తీసుకురమ్మని చెప్పింది. మా అమ్మతో మాట్లాడి తనకు తెలిసిన వారి ఇళ్లల్లో నాకు, నా తమ్ముడికి వారాలు కుదిర్చింది. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి ఇల్లు చొప్పున వారం రోజులకి భోజనం ఏర్పాట్లు చేసింది. వారం అయిన తర్వాత మరలా మొదటి ఇంట్లో భోజనం మొదలవుతుందన్నమాట. రోజులు బాగానే గడిచిపోతున్నాయి. అనుకోకుండా హైదరాబాద్ నుండి అమ్మకు వచ్చిన ఉత్తరంతో జీవితం ఓ కొత్త మలుపు తిరిగింది. అమ్మ, నేను మీ నాన్నకు సవతి అక్కయ్యని. అంటే నీకు మేనత్తెనే అవుతాను. మా నాన్న మొదటి భార్య చనిపోవటంతో మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. మా అమ్మమ్మ వాళ్ళు నన్ను వాళ్లతో తీసుకెళ్లిపోయి పెంచి పెద్ద చేసి పెళ్లి చేశారు. దురదృష్టవశాత్తు నాకు పిల్లలు కలగలేదు. మీ మామయ్య 2 ఏళ్ల క్రితం చనిపోయారు. వయసు పైబడి ఒంటరి జీవితం గడపటం దుర్లభంగా ఉంది. ఆ మధ్య ఓ పెళ్లికి బందరు వెళ్లాను. వచ్చిన బంధువులందరూ ఒక చోట చేరి చుట్టరికాలు తిరిగేస్తుంటే అదే పెళ్లికి వచ్చిన మీ నాన్న నాకు అన్నయ్య అవుతాడని తెలిసింది. రక్త సంబంధం కదా నేను, మీ నాన్న. ఒకరి కష్ట సుఖాలు ఒకరితో పంచుకున్నాం. మీ నాన్న నీ జీవితం గురించి చెప్పి ఎంతో బాధపడ్డాడు. నీకు సహాయం చేయలేని తన ఆర్థిక పరిస్థితికి వ్యధ చెందాడు. అవన్నీ విన్న తర్వాత నాకు ఆలోచన వచ్చింది. మీరు బయలుదేరి భాగ్యనగరానికి వచ్చి నాకు కడదాకా తోడుగా నిలబడండి. నాకున్న కొద్దిపాటి ఆస్తి మీకు రాసిస్తాను అనేదే ఆ ఉత్తర సారాంశం. అమ్మకు ఎవరిని సంప్రదించాలో తెలియలేదనుకుంటాను. పరిస్థితుల వలన నాలో వచ్చిన పరిణతి ముందు నా 15 ఏళ్ల వయసు అడ్డు రాలేదేమో. నన్నే సలహా అడిగింది. ఆ ముందు రోజే మా సంగతంతా తెలిసిన తోటిపిల్లలు ఇదివరకు మాదాకవలం అబ్బాయి ఇప్పుడు వారాలబ్బాయి అని గేలి చేయడంతో బాధతో గిలగిలలాడుతున్న నాకు అది సువర్ణ అవకాశంగా అనిపించింది. మా గురించి ఎవరికీ తెలియని దూర ప్రాంతానికి వెళ్ళి బ్రతకటం ఆకర్షణీయంగా కనిపించింది. అందుకని హైదరాబాద్ వెళ్ళిపోదామని అమ్మని ప్రోత్సహించాను. నాకు వరుసకు బామ్మాయి ఆ పెద్దావిడ మమ్మల్ని చాలా ప్రేమగా ఆహ్వానించింది. మమ్మల్ని స్కూల్లో చేర్పించటానికి డబ్బులు కూడా అమ్మ చేతిలో పెట్టింది. అమ్మ ఆవిడకి కూతురే అయ్యింది. ఆ పెద్దావిడకున్న 4 గదుల ఇంటి ముందు వీధి మీదకున్న పెద్ద వరండాలో పచారి కొట్టు ఉంది. మీ తాతగారు చనిపోయిన తర్వాత అది అంతంత మాత్రం నడుస్తోంది. దానికి కారణం పట్టించుకునేవాళ్లు లేక కొంత, ఆయన మరణంతో పాటు పనివాళ్లలో నశించిన నిజాయితీ మరికొంత అని చెప్పింది. తమ్ముడిని చెల్లెన్ని స్కూల్లో చేర్పించాను. నాకెందుకో దృష్టి ఆ పచారి కొట్టు మీద పడింది. అమ్మ నన్ను స్కూల్లో చేరమన్నా నాకు చేరబుద్ధి కాలేదు. షాప్లో పనిచేసే 2 పనివాళ్లకి నేను చేతి కింద పిల్లాడిగా చేరాను. మెల్లగా పని నేర్చుకున్నాను. ఆ తర్వాత యజమానిగా మారి యాజమాన్యాన్ని నా చేతిలోకి తీసుకున్నాను. దానిని అభివృద్ధిలోకి తెచ్చి ఆ వరండాను పెద్ద షాప్గా మార్చాను. కన్న కూతురిలాగా చూసుకుంటున్న అమ్మ, అయాచితంగా లభించిన మనవలు మనవరాలు, 4 ఏళ్లలోనే అభివృద్ధి చెందిన షాప్ చూసి సంతృప్తిగా కన్నుమూసింది ఆ పెద్దావిడ. చిన్నతనంలో మాదాకవలమని అడుక్కుంటే ఓ తల్లి ఏర్పరిచిన మార్గం, ఆ తర్వాత బామ్మ అందించిన సాయం, ఆమె ఇచ్చిన దీవెనతో నేను, నా తోడబుట్టిన వాళ్ళం పిల్లాపాపలతో ఈనాడు ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తున్నాము. కాని ఈ మధ్య నా మనస్సులో ఏదో అసంతృప్తి బయలుదేరింది. అది పోవాలంటే దానికి నీ సాయం కావాలి. ఆనాడు మేము మాదాకవలమంటూ అడుక్కున్న విషయం ఎవరికీ తెలియకూడదని దూరంగా ఉంచాను. దాన్ని మా మనసుల్లోనే పాతిపెట్టాము. కాని దానితో పాటు ముఖ్యమైనది కూడా మనసులోనే అణిచివేశాను. ఇప్పుడు దానిని పునరుద్ధరించుకోవాలి. అంతలోనే మొబైల్ మ్రోగటంతో తాతయ్య చెప్పేది ఆపేసి నా బాల్యమిత్రుడు శ్రీను అమెరికా నుండి చేస్తున్నాడు. ఒక్క క్షణం కార్తికేయ అంటూ ఫోన్లో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏమై ఉంటుంది ఆ విషయం? తాతయ్య ఏమి పునరుద్ధరించుకోవాలనుకుంటున్నాడు? ఆ ఊరితో బంధమా? విజయవాడ తీసుకెళ్లమంటాడా? ఈ వయసులో కూడా తాతయ్య ఫిట్గానే ఉన్నాడు.
తీసుకెళ్ళటం నాకు అంత కష్టం కాదు. కొంపదీసి ఆ రోజు ఆ వారాలు ఏర్పాటు చేసిన ఆమెను వెతికి పట్టుకోవాలంటాడా? అదైతే చచ్చానే. నేను చావటం సరే. ఆవిడ జీవించే ఉందా? అలా ఊహిస్తూనే లేచి నా పక్క మీదకి చేరాను. మర్నాడు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి నన్ను చూసి, "ఏంటి మనవడా ముసలోడిని నాకన్నా ముందే నిద్రపోయావు" అన్నాడు నవ్వుతూ. నేను నవ్వేశాను. "నీ జీతంలో 30% అనాథాశ్రమాలకి, పేదపిల్లలకి చదువులంటూ సహాయ కార్యక్రమాలకి వినియోగిస్తావుట కదా! నీతో పాటు తోటి ఉద్యోగస్తులను కూడా ప్రోత్సహిస్తావుట." ఆ మధ్య ఫోన్లో మీ నాన్న చెప్పాడు. అప్పుడు అర్థమైంది ఈయన నన్ను ఎందుకు రమ్మన్నాడో. నేను చేసే సహాయ కార్యక్రమాలు చూసి అమ్మా నాన్న డబ్బులు చెట్లకు కాస్తున్నాయని చాలాసార్లు కోపడ్డారు. నేను వినలేదు. ఇహ లాభం లేదనుకొని ఈయనని రెచ్చగొట్టి నాకు క్లాసు పీకించాలని ప్లాన్ వేసినట్లున్నారు. నా ఆలోచనలను బ్రేక్ చేస్తూ ఇంత సుఖంగా ఉన్న నాకు లోపలెక్కడో తెలియని అశాంతి బయలుదేరింది. దానికి నువ్వే కారణం అన్నాడు నవ్వుతూ. ఏంటి తాతయ్య, అమ్మ నాన్నకు తోడు మీరు కూడాను. సంఘం నుండి మనం పుచ్చుకోవటమే గాని తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మనకు లేదా? తీవ్రంగానే ప్రశ్నించాను. తొందరపడకు, శాంతించు మనవడా. నేను అనుభవించిన కఠిన పేదరికంతో డబ్బు పట్ల అతి జాగ్రత్త పట్టుకుంది. డబ్బు సంపాదించటమే కాని దానధర్మాల గురించి నాకు ఆలోచనే లేదు. మనం సహాయం అందుకోవటమే కాదు, సహాయం అందించడం కూడా మన బాధ్యత అనే ఒక ఉత్తమమైన సూక్తిని, స్ఫూర్తిని ఇన్నేళ్లకి నీ చేతుల ద్వారా నాకు తెలియజేశావు అన్నాడు. తాతయ్య వంక విభ్రమంగా చూశాను. మాదాకవలం ఎత్తుకుని బ్రతికిన పిల్లాడిగా, వారాలబ్బాయిగా గడిపిన జీవితాన్ని మరుగునపరచటానికి అనుకోని అవకాశాన్ని అందిపుచ్చుకొని దూరంగా వచ్చేశాను. కాని ఈనాడు నువ్వు చేస్తున్న పనులతో ఆనాటి జీవితంలో నేను చవిచూసిన మానత్వాన్ని మరిచిపోయి ఎంత తప్పు చేశానో అర్థమైంది. ఎందుకు తాతయ్య అంత మాట అంటున్నారు అన్న నా మాటలు పట్టించుకోకుండా తాతయ్య తన మాటలను కొనసాగించాడు. గచ్చిబౌలిలో 40 ఏళ్ల క్రితం 1000 గజాల స్థలం కొన్నాను. ఇప్పుడు దాని విలువ కొన్ని కోట్లలో ఉంటుంది. దానిని నీకు రాసిస్తాను. నువ్వు అది అమ్ముతావో లేదో, దానిలోనే మంచి పని కోసం ఏదన్నా ఒక భవంతి కడతావో నీ ఇష్టం. పూర్తి హక్కులు, ఆ బాధ్యత నీకే అప్పగిస్తున్నాను. మనశ్శాంతితో, సంతృప్తితో అలా నా జీవితాన్ని ముగించని అన్నాడు తాతయ్య. తాతయ్య మనసు, నా భవిష్యత్తు, లక్ష్యం కళ్ల ముందు సుస్పష్టంగా కనపడ్డాయి. తప్పకుండా చేద్దాం తాతయ్య అంటూ మాటిచ్చాను. ఇంతేనండి కథ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఒక్క లైక్ మాకెంతో మోటివేషన్గా ఉంటుంది. మీకు మరిన్ని మంచి మంచి కథలను అందించాలనే తాపత్రయమూ ఉంటుంది.